ఆ సినిమా అయితే బాగుందన్న. సినిమా బాగుందన్న. మొత్తం తెలంగాణ కల్చరు, డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. చిన్న సినిమా అయినా చాలా మంచిది. సినిమా అయితే మంచి ఉందన్న. అందరు మా సురానా సూపర్ తెలుగు పిక్చర్, సూపర్ 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 మూవీ. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ హైలైట్ ఉంది. ఒక్క 1 మినిట్ కూడా బోర్ రాలే. కూర్చున్నామంటే కూర్చొని చూస్తూనే ఉన్నాను, నవ్వుకుంటూ. మస్తు ఉంది సినిమా. కామెడీ సూపర్, న్యాచురల్ కామెడీ. ఒక విలేజ్లో మన మధ్యలో జరిగినట్టుంది. యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. చిన్న సినిమా అయినా మస్తు ఉంది. సినిమా పబ్లిక్ లోకి వెళ్తే పక్కా గట్టి హిట్ అవుతుంది. సూపర్ ఉంది. హీరో యాక్టింగ్ జాతిరత్నాల తర్వాత మళ్ళొక కామెడీ సినిమా అంటే ఇదే. సాంగ్స్ మీ బాగున్నాయి. తెలంగాణ సినిమా 100% తెలంగాణ సినిమా సూపర్. సినిమా సూపర్ ఉంది. యాక్చువల్గా న్యాచురల్గానే అది జనాలకి ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ఇందులో హైలైట్ క్లైమాక్స్ సీన్ బాగా, చాలా అంటే చాలా బాగుంది. అనా తురుముఖాన్లు మాత్రం సూపర్గా ఉందండి. చాలా బాగుంది. డైరెక్టర్ గారు 1 man షో అండి. చాలా అదొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అదొకటి బ్రహ్మంగారి క్యారెక్టర్ మాత్రం, సాఫ్ట్వేర్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. ముగ్గురు హీరోలు అండి, ముగ్గురు కరెక్ట్ బ్యాలెన్స్డ్గా చేశారు మూవీ. అదొకటి ఇంటర్వెల్ తర్వాత కామెడీ లవ్ ట్రాక్ మాత్రం చాలా సూపర్ ఉంది. అప్పట్లో కంచర్పాలెం, జాతిరత్నాలు, ఇప్పుడు బలగం తర్వాత మన తురుముఖాన్లు అండి. చాలా సూపర్గా ఉంది. డైరెక్టర్ మాత్రం సూపర్గా డైరెక్షన్ చేశారండి. తెలంగాణ స్లాంగ్లో మాత్రం ఎర్రగదీశాడు. స్లాంగ్ మాత్రం సూపర్గా ఉందండి మూవీ. ముగ్గురు క్యారెక్టర్లో అబ్బాబ్బాబ్బా ఎవరి క్యారెక్టర్ వాళ్ళదే. సాఫ్ట్వేర్ క్యారెక్టర్ అయితే మాత్రం లాస్ట్గా రిలీజ్ అవుతాడు. అదైతే హైలైట్ ఉంది. సినిమాలో బీజిఎం మ్యూజిక్ అబ్బాబ్బాబ్బా సూపర్. థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. అద్భుతం సూపర్ అన్న సినిమా. కేకలం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ సినిమా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. సూపర్, అద్భుతంగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. థ్యాంక్ యూ. భయ్యా తురుముఖాన్లో సినిమా చూశాను. మామూలుగా లేదు సినిమా. ఒక 4 హీరోలు ఉంటారు. వాళ్ళు హీరోలు అనొచ్చు, ఫ్రెండ్స్ అనొచ్చు. వాళ్ళు చేసే పాత్ర అయితే చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గారు చిన్న బడ్జెట్లో ఒక పెద్ద విజయం ఇచ్చారనమాట. సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా మన ఏ సినిమాలో అయినా కూడా ఒక సినిమాలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, 20+ ఉంటుంది. కానీ ఇందులో 20+ ఉంటుంది, కానీ 40+ లవ్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఆ క్యారెక్టర్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఆ క్యారెక్టర్ని చాలా మెచ్చుకుంటారు. డైలాగ్ వర్షన్ కానీ అండ్ బీజిఎం కానీ హైలైట్ ఈ సినిమాకి. తురుముఖాన్ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు తురుముఖాన్లో ఫీల్ అవుతాడు అనమాట. అండ్ డైలాగ్ వర్షన్స్ అయితే మాత్రం 100% సూపర్. చిన్న సినిమా అంటున్నారు కదా, చాలా పెద్ద సినిమా అయింది. చాలా పెద్ద విజయం సాధించింది ఈ సినిమా. చాలామంది సపోర్ట్ చేయండి ఈ సినిమాని. తురుముఖాన్లు అంటే చిన్న సినిమానే ప్యాటర్న్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. పబ్లిక్ ఇప్పుడు వెళ్తుంది, మీకు అందరికీ వైరల్ అవుతుంది. సినిమాలో హైలైట్స్ ఏంటంటే అండ్ లవ్ సీన్స్ కానీ అండ్ సాంగ్స్ కానీ ఇవన్నీ వెళ్తున్న టైంలో ఒక మంచి సస్పెన్స్ అండ్ మంచి కామెడీ యాడ్ చేసి డైరెక్టర్ గారు బాగా తీసుకొచ్చారు. అండ్ తెలంగాణ స్లాంగ్లో ప్రతి డైలాగు కనెక్ట్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా. తురుముఖాన్లో నిజంగా 4 క్యారెక్టర్లు తురుముఖాన్లో. అందులో ఒక సరైన తురుముఖాన్ ఒక ఆయన ఉన్నాడు, 40+ క్యారెక్టర్. సూపర్ అసలు. వాళ్ళ లవ్ స్టోరీ వస్తుండే టైము చాలామంది వేస్ట్ చేస్తారు. ఇంకా ఏదో సక్సెస్ చేయాలి, ఇంకా మనం ఏదో సాధించాలని టైం వేస్ట్ చేసిన ప్రతి వాడు తురుముఖాన్ సినిమా చూస్తే లేదు, టైం వేస్ట్ చేయడు, అమ్మటే వాడు చేయాల్సింది చేసేస్తాడు అనమాట. అదొక మంచి మెసేజ్ ఇచ్చాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ టీమ్కి. థ్యాంక్ యూ. నా తురుముఖాన్ సినిమా చూసి వచ్చాను, చాలా బాగుంది. సో యాక్టింగ్ కానీ సాంగ్స్ ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. చాలామంది ఏంటంటే చిన్న సినిమాలు కదా అనుకుంటారు. ఇలాంటి చిన్న సినిమాలోనే మంచి కంటెంట్ ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడదగ్గ. అండ్ కామెడీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 4 వాళ్ళు చేసే కామెడీ కానీ. సో తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడడం చాలా బాగుంది. అందరూ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇలాంటి సినిమాలన్నీ మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా కొత్త వాళ్ళు వస్తుంటారు, మంచి కథలు వస్తుంటాయి. ఓవరాల్గా అయితే మంచి ఫ్యామిలీతో అందరూ చూడదగ్గ సినిమా. ఈ మధ్య ఏంటంటే వల్గారిటీ ఎక్కువైపోతుంది. దీంట్లో అట్లా కాదు, అందరు ఫ్యామిలీతో చూడదగ్గ. ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఇప్పుడే తురుముఖాన్ మూవీ చూసాను. చాలా బాగుంది, వండర్ఫుల్ అనమాట. ఒక లవ్ ఫీల్ కానీ ఎవ్రీథింగ్ చాలా గుడ్గా చూపించారు. ఒకటి మూవీ అంటే ఇలా ఉండాలని మరోసారి నిరూపించారు తురుముఖాన్ టీం మొత్తం. చాలా బాగుందండి. ఒక మంచి సబ్జెక్ట్, ఒక మంచి స్టోరీ, ఎవ్రీథింగ్ ఎవరై మిస్ కాకుండా ప్రతి ఒక్కరు చూడాలి. యూత్కి మాత్రం బాగా కనెక్ట్ అయిపోతుంది. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఎక్కడ డబల్ మీనింగ్ కానీ వల్గారిటీ అనేది లేకుండా ఇంత చక్కగా మూవీ రావడం అనేది హైలైట్. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకైతే పిచ్చగా నచ్చింది. 2వ సారి చూడడం.
బెల్ మీకు దగ్గరలో ఎక్కడైనా థియేటర్లో ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. తురుం ఖాన్ సినిమా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వన్ సెకండ్ మెయిన్ ఒకటే చెప్పాలనుకుంటున్నా, ప్రొడ్యూసర్ గారు మంచి కలెక్షన్లు వస్తాయండి, మంచి పేరు వస్తుంది ఈ సినిమా ద్వారా. అలాగే మన డైరెక్టర్ అన్న శివన్న సూపర్ అన్న తోపు, నిజంగా ఒక మంచి సినిమా అందించావు. ఇప్పుడు ఆడియన్స్కి ఏదైతే కావాలో అది ఇప్పించారు. సో ఇక సినిమా గురించి అయితే ఏం చెప్పను, ఎందుకంటే 2 సార్లు చూసినాను, మీకు ఆల్రెడీ చెప్పిన కాబట్టి అందరికీ నచ్చుతుంది. నాకైతే పిచ్చగా నచ్చింది. థ్యాంక్ యూ అన్న. నాకు యాక్చువల్గా సినిమా ప్రీ రిలీజ్ రివ్యూ దాన్ని ఏమంటారు ముందుగా లేసేది చూడమని చెప్తే నేను టైం దొరికి రాలేదు, కానీ ప్రీమియర్ షో దాని తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్ గారు ఉండి సినిమా బాగుంటుందిరా నా మాట వెళ్ళి చెప్పు అని చెప్తే వచ్చాను నేను. నిజంగా బ్రో ఎక్కడ వల్గారిటీ లేదు అసలు. ఈ మధ్య కొన్ని సినిమాస్ అన్నీ కావాలి, 6 ప్యాక్ కావాలి, ఏవి కావాలి, ఇవన్నీ లేకుండా సినిమా సింపుల్గా తీసుకుని పోయాడు. నేను తురుం ఖాన్ కాదు తుడుం ఖాన్ అని అనాలి. కాకపోతే ఏంటి అంటే ఒకటి బాగా నచ్చింది, లాక్డౌన్ అంటే 2020ని మళ్ళీ ఒకసారి గుర్తు చేశాడు. ఒక షాడీలో పాపం వాడి ఉంది సృష్టికారానికి అడ్డుపడి హీరోనే అయింది, పాపం వాడిని కూడా కోరిక ఉంటుంది కదా. అసలు అది రివెంజ్ అయితే స్వీట్ రివెంజ్ అబ్బా, నిజంగా చెప్తున్నా. నాకైతే సూపర్గా నచ్చింది. గైస్ మీకు ఎట్లా నచ్చింది? మేము కాలేజ్ అయితే కానీ సినిమాకి వచ్చినాం, కానీ గుర్తు వాళ్ళు నచ్చిన సినిమా అయితే. మీరు ఫ్రెండ్స్తో వస్తే మాత్రం బూక్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఎంజాయ్మెంట్. ఆయన ఇప్పుడే తురుం ఖాన్ అనే సినిమా చాలా బాగుంది. దీనికి సోనూ సూద్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు ప్రీవియస్ ఈవెంట్కి. సోనూ సూద్ గారు వచ్చారు, అలాంటి వ్యక్తి వచ్చారంటేనే సినిమా హిట్. అలాంటి సినిమా అయితే చాలా బాగుందన్న. ఒక 3 హీరోయిన్స్, ఒక 3 హీరోస్తో మాది సినిమా అయితే చాలా బాగుంది. ఒక పల్లెటూరులో నడిచే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే చాలా బాగుంది. ఇలాంటి సినిమా ప్రతి ఒక్క థియేటర్కి వచ్చడం కోరుకుంటున్నాను, ఎందుకంటే ఒక మంచి సినిమా సాంగ్సే కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోరే కానీ, ఒక సినిమా కానీ, ఒక డిఐ కానీ చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమా థియేటర్లో వచ్చడం తురుం ఖాన్ అనే సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నమస్కారము అన్నయ్య. ఇప్పుడే సంధ్య 35mm వచ్చి తురుం ఖాన్ మూవీ చూడడం జరిగింది. మరి ఈ మూవీ ప్రతి ఒక్క యువకుడు చూస్తే ప్రతి ఒక్క యువకుని ఇంట్లో తురుం ఖాన్ తయారవుతాడని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తురుం ఖాన్ కావాలంటే ఈ తురుం ఖాన్ మూవీ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమా అయినా కూడా అన్న మీ మీడియా ద్వారానే మేము అందరికీ తెలుస్తాం, పబ్లిక్లో మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానన్న. ప్రతి ఒక్క యువకుడు మరి మెయిన్గా లవర్స్ మరి నమ్మకం కోసం ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను భయ్యా. లవర్స్ మరి కరోనా మూమెంట్లో చాలా మందికి లవ్ స్టోరీలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఒకసారి గుర్తు చేసుకొని తురుం ఖాన్ మూవీకి వచ్చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చాను, ధన్యవాదాలు. నేను ఈ సినిమాకి డిఓపిని. సినిమా చాలా బాగుంది, అందరూ వచ్చి ఆదరిస్తానని కోరుకుంటున్నాను. చాలా వర్త్ కంటెంట్ ఉందన్న, చూడండి అందరు.